హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే పచ్చడి టమాటా పచ్చడి అండి. పచ్చి టమాటాలతోని ఒక బాక్స్లో కానీ అట్లా గాజు సీసాలో కానీ పెట్టేసుకోవాలండి. నెల రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక 6 నెలల వరకు అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే, బయట పెడితే మాత్రం నెల రోజులు ఉంటుంది. చూసేయండి, టమాటాలు మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, లేకుంటే ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. నీళ్ళు పదిన గట్ట ఏమి ఉండకూడదు. పచ్చి టమాటాలు మనం కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను చేసిన విధానంగా చేయండి ఫ్రెండ్స్. దీనికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, ఈజీగా ఉంటుంది. తినడానికి అయితే సూపర్ ఉంటుంది పచ్చడి. అలా ముక్కలు కట్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. సన్నగా మిక్స్ వేసుకున్న మనం చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే సన్నగా వేసుకోవాలి మిక్సీ. మనకు అక్కడక్కడ టమాటాలు తగలకూడదు, పేస్ట్లా చేసుకోవాలి. పచ్చడికి కొంచెం టైం పడుతుందండి. అలా మిక్స్ చేసుకోవాలండి. దోశలో కానీ ఇడ్లీలో కానీ బాగుంటుందండి పచ్చడి ఇది. దీంట్లో కారం కూడా ఎక్కువ పట్టదు. దీంట్లో మనం చింతపండు వేయట్లేదు, పచ్చిమిర్చి వేయట్లేదు, ఏమీ వేయట్లేదు. సింపుల్ అంటే సింపుల్గా చేసుకుంటున్నామండి. ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి మనం మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేసేయాలి. అలా వేసిన తర్వాత మనం కలుపుకొని నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నానండి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, క్వాంటిటీ బట్టి. నేను కేజీ టమాటాలకు నాకు ఇంత వచ్చింది ప్యూరీ. అది ఉడికిపోయి మనకి ఇంత కనిపిస్తుంది కదండి, అది ఉడికిపోయి ఎంత అవ్వదు, కొంచెమే అవుతుంది. ఉడికిపోవాలి, మనకు పచ్చి వాసన అంతా అయిపోయి మనకు గట్టిగా వస్తుంది. ఉడికి ఒక మూత పెట్టేసుకోవాలండి. అవి పైకి చెల్లకుండా ఉండడానికి మూత పెట్టేసుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకు కింద అడుగంటేసుకోకుండా ఉంటుంది. అడుగంటితే బాగోదు. నాకైతే ఒక గంట అయితే పట్టింది చేయడానికి పచ్చడి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. దీంట్లో మనం చింతపండు వేయట్లేదు కదా, ఏమీ వేయట్లేదండి. ఓన్లీ ఎల్లుల్లిపాయలు లాస్ట్కి తాలింపు వేస్తానండి. ఉప్పు వేస్తున్నా. లాస్ట్ తాలింపులో ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి, అవి వేసుకుందాం. ఇలాగే మనం చేసి ఫ్రై చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు తాలింపు అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం పసుపు వేసా. డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడల్లా మనం తాలింపు వేసుకోవచ్చు అండి. మనం ఆ నూనె పైకి వచ్చేంత వరకు అలా మనం వేపుకోవాలి. ఉడికిపోయి మొత్తం నీళ్ళన్నీ ఇనికిపోయి అలా మనకు థిక్నెస్ వస్తుందన్నమాట. థిక్నెస్ వచ్చాక అది మనం వేసిన నూనె మనకు పైకి కనిపిస్తుంది అలా ఉడికి. ఆ తర్వాత మనం దీనికి తాలింపు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. మనం వేరే పని చేసుకుంటా కూడా చేసుకోవచ్చు, పక్కన అది అవుతూ ఉంటుంది. దానికి అత్తమానం కలపాల్సిన అవసరం ఏం లేదు. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో పచ్చిమిర్చి ఏం వేయట్లేదండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కారం వేస్తున్నాను. ఉప్పు వేసాను. ఉప్పు కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. కారం వేసానండి. కారం వేసాక కొంచెం పచ్చి వాసన అంతా వెళ్ళేంత వరకు మనం వేయించుకోవాలి. ఆయిల్ అయితే నేను ఒకసారి వేసాను, మళ్ళీ ఆయిల్ వేయలేదు. తాలింపులు ఇప్పుడు వేసుకుంటాం కదండి ఆయిల్, అది సరిపోతుంది. ఇప్పుడు తాలింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు,
అలాగే ఎల్లుల్లిపాయలు ఒలుచుకొని గుప్పెడన్ని వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు తాలింపులో ఆయిల్ పోసేసుకొని ఇవి మనం తాలింపు గింజలు వేసేసుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. మనం మిక్సీ గట్ట ఏమి వేయట్లేదు. ఎల్లుల్లిపాయలు దీంట్లోనే బాగుంటుంది. ఇలాగ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం వేయాక కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనం పచ్చడి అది టమాటా అది మగ్గేసుకొని పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అయిపోయింది తాలింపు. ఆ తాలింపు అయిపోయింది కాబట్టి మనం ఇది పచ్చడి ఈ టమాటాది అందులో మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఉన్న పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా ఆయిల్ తక్కువ, కారం తక్కువే, అన్నీ తక్కువే. చాలా బాగుంటుంది ఫ్రెండ్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్.